చాలా ఈజీ అనుకొని నేను జాబ్ జాయిన్ అయ్యాను. నేను ఈ కోర్సు సెర్చ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అని చెప్పి నేను చేసుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడైతే దానికి ఫ్యూచర్ లో కాల్స్ ఉంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దేని గురించి మాట్లాడుకోబోతున్నా ఇక్కడ ఏంటి అంటే, మనము చాలా మంది ఏమనుకుంటారంటే ఏ టెక్నాలజీ అయినా కానీ కొన్ని రోజులు ఉంటది, కొన్ని రోజులు ఉండదు అని అనుకుంటాం. ఎగ్జాంపుల్ చేసుకుంటే ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ చూసుకుంటే ఇది అవుట్డేటెడ్ టెక్నాలజీ. యాక్చువల్లీ అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఇది అప్డేట్ కావట్లేదు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఓల్డ్ టెక్నాలజీ ఇది అవుట్డేటెడ్ టెక్నాలజీ అనే కంటే కూడా దీన్ని రీప్లేస్ చేసే టెక్నాలజీ కూడా ఇంకోటి లేదు. ఎందుకంటే ఇది ఎక్కువ బ్యాంకింగ్ లో వాడతారు. బ్యాంకింగ్ లో మళ్ళీ అది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. సో డెఫినెట్లీ మార్చడానికి అంటే ఎప్పుడో అయిపోయింది. 2016 when I started my career, అప్పుడే అన్నారు అయిపోయింది, అది మెయిన్ ఫ్రేమ్స్ ఇక లేదు, ఫ్యూచర్ ఏ ఉండదు అది ఇది అని చెప్పారు. స్టిల్ అది మెయిన్ ఫ్రేమ్ అనేది అవుతుంది. ఇప్పటికీ దాని మీద మంచి జాబ్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్కరు కంపెనీ మారేటప్పుడు కూడా మంచిగా జాబ్స్ అనేవి తెచ్చుకుంటా ఉన్నాం. మాన్యువల్ విషయానికి వస్తే, మాన్యువల్ టెస్టింగ్ ఈ వీడియోలో మనం మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్, జావా సెలీనియం అండ్ టాస్క్ మీద మాట్లాడుకోబోతా ఉన్నాము. ఈ మూడు టాపిక్స్ మీద. ఈ మాన్యువల్ టెస్టింగ్ అనేది అయిపోయింది, ఇక లేదు అని అన్నారు. ఇక ఫ్యూచర్ అనేది లేదు, ఇప్పుడైతే కాల్స్ లేవు, ఇక ఫ్యూచర్ లో అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే అసలు కాల్స్ రావు అని అన్నారు. సో ఇప్పటికీ మాన్యువల్ టెస్టింగ్ మీద కాల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటి అంటే తక్కువ, చాలా 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 తక్కువ. అండ్ ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ మీద జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మళ్ళీ కంపెనీ మారాలి అనుకుంటే, కొంత వాళ్ళు శాలరీ పెరగాలి అనుకున్నప్పుడు, కంపెనీ మారాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే జావా సెలియన్తో అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్డేట్ అవ్వాలి మళ్ళీ ఇప్పుడు. అండ్ టాస్కో కూడా అంతే. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉందని నేర్చుకున్నాను అని చెప్పి అలాగా ఆలోచించకండి. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు మనం నేర్చుకునే టెక్నాలజీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఆలోచించాలి. అండ్ మనం టెక్నాలజీ నేర్చుకునే ముందే ఇది నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అండ్ మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ మీద ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, దీనికి ఫ్యూచర్ ఉంటుందా, ఫ్యూచర్లో అసలు టెస్టింగ్ అనేది జాబే ఉండదా? ఎందుకంటే కంప్లీట్ జనరేటివ్ ఏఐ వస్తూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది అంటే. సో డెఫినెట్లీ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కానీ ఇంకొక 10 సంవత్సరాలైనా కానీ మాన్యువల్ గా జరిగే కొన్ని టెస్ట్లు అనేవి కంపల్సరీ మాన్యువల్ గా హ్యూమనే చేయాలి. అండ్ ఆటోమేషన్ టెస్టింగ్ యూస్ చేసే టెస్ట్ కేసులు కొన్ని కంపల్సరీ చేయాల్సిందే. అండ్ ఇదైతే ఖచ్చితంగా చేయాలి. ఫ్యూచర్ లో టెస్టింగ్ ఉండదు, ఫ్యూచర్ లో అసలు టెస్టింగ్ జాబ్ అనేది ఉండదు అన్నట్లు కొంతమంది చాలా ఈ వీడియో చేయడానికి కూడా అన్నది ఒక రీజన్. బాగా ఎక్కువ ప్రమోట్ చేస్తాం. టెస్టింగ్ ఎలా ఉంటుందంటే 365 days, నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తాను, 365 రోజులు కాల్స్ ఉంటాయి. కానీ కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది, అని ఈజీగా కూడా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్యాకేజ్ మరీ విపరీతంగా పెరిగిపోవాలి, అది కూడా మనం తెలుసుకోవాలి. ఉన్నట్టుండి ఇప్పుడు మనం చూసుకుంటే వేరే టెక్నాలజీస్ లైక్ డెల్ భూమి చూసుకుందాం. డెల్ భూమిలో 14-15 lakhs, 20 lakhs, 25-30 lakhs వరకు కూడా వస్తుంది. కొంతమంది 40-46-47 lakhs తీసుకున్న వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళు. సో ఇక్కడ ఏంటి అంటే దాంట్లో ప్యాకేజెస్ అని పెరుగుతాయి, కానీ అది ఈజీగానే ఉంటుంది. అండ్ టెస్టింగ్ కూడా ఈజీగానే ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. ఇది కూడా పర్వాలేదు, స్లోగా ప్యాకేజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి ఒక 7-8 years వాళ్ళకి 20 lakhs ప్యాకేజ్, 19 lakhs ప్యాకేజ్ కూడా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ మళ్ళీ. ఓకే, అండ్ ఆలోచించండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అసలు ఫ్యూచర్ లో టెస్టింగ్ ఉద్యోగాలు ఉండవు అనేది అబద్ధం. సో ఇది ఒకసారి మీరు గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.